మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది. ఎన్నికల కోసం కాదు. ఎన్నికలు ఉన్న ధర్మం గురించి చెప్తాం. ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాడి చాచి దెబ్బలు తిన్నాం. మేము బైన్సాలో పేద హిందువుల ఇల్లు కాలబెట్టప్పుడు ఏడవేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. పేదల ఇల్లు కాలబెట్టినప్పుడు ఏడవేరు కాంగ్రెస్ వాళ్ళు. అనేక మంది యువకుల మీద పీడీ యాక్ట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏడమైంది? గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవేరు. మేము కొట్టాడుతున్నాం, నిరంతరం కొట్టాడుతున్నాం. బైన్సాప్పుడు ఎన్నికల్లో అయినా కొట్లాడినాం, అరెస్ట్ అయినాం. ఇవాళ పరిస్థితి ఏంది? మక్కాకు పోతే మీరు ఏం చేస్తున్నారు? అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇలా ఒక పేదోడు అయ్యప్ప గుడి, అయ్యప్ప శబరిమల పోవాలంటే పోలేని పరిస్థితి.